V Cardiac Multi-Specialty Hospital, Kottapet. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉంటానని అభయం ఇచ్చారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. తెనాలి మండలం అంగలగుదురులో నిన్నటి రోజు జరిగిన అగ్ని ప్రమాద బాధితులను మంత్రి పరామర్శించి ధైర్యం చెప్పారు. రైతులు తమ పొలాల్లో జొన్న మొక్కజొన్న చొప్పను తగలబెడుతున్న సమయంలో ఆ రవ్వలు ఎగిరి తాడి చెట్లకు ముట్టుకొని వాటి రవ్వలు ఇళ్లపై పడటం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని బాధితులు తహసీల్దార్ గోపాలకృష్ణ దృష్టికి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని మంత్రి మనోహర్ అక్కడున్న తహసీల్దార్తో పాటు గణేష్ యూత్ మురళి నాగభూషణ్ అడిగి తెలుసుకున్నారు. కేవలం ఇళ్లల్లో పాసి పనులు చేసుకొని జీవించే వారికి ఈ విధంగా జరగటం బాధాకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సర్వం కోల్పోయిన బాధితులకు నగదు, నిత్యావసర సరుకులు, గ్యాస్ కనెక్షన్స్ అందించారు మంత్రి మనోహర్. ప్రభుత్వం బాధితులకు అండగా నిలుస్తుందని చెప్పారు. ఒక విద్యార్థిని ఈ పరిస్థితిలో తమ తల్లిదండ్రులు చదివించలేమని చెబుతున్నారని మంత్రి కాళ్ళ మీద పడి వేడుకుంది. వెంటనే విద్యార్థిని చదువుకు ఎక్కడ ఆటంకం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు మంత్రి. త్వరలో గృహ నిర్మాణాన్ని కూడా చేస్తామని చెప్పారు నాదెళ్ల మనోహర్. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సంస్థలు అందజేసిన బ్లాంకెట్స్, వంట సామాగ్రిని బాధితులకు మంత్రి చేతుల మీదుగా అందజేశారు. అసలే వేసవికాలం, మరోవైపు వడగాల్పులు వస్తున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి మనోహర్ సూచించారు. ఎంత చేయగలుగుతాం అంత చేస్తాం. మీ కాయిదాలు ఏవైతే పోయినాయో దాంతోపాటు మీకు ఇంకా ఏం సమస్యలు ఉన్నాయో మీరు చెప్పండి. ఇప్పుడు తప్పకుండా మేము నిన్న కూడా ఎంఆర్ఓ గారు 4 గంటల సేపు నేను చెప్పాక మంత్రి గారు వస్తారు, చేతనైనంత కూడా చేస్తారని చెప్పి పెట్టినారు సార్ ఎంఆర్ఓ గారు. అవునా? మంచిగా చదువు. ఉండండి తల్లి, చదువుకో, మంచి చదువుకో. ఇలా జరిగిందని మా అమ్మ నన్ను చదివే ఏం లేదు ఉన్నాగా అట్లా ఎట్లా ఏం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు అటువంటి తొందరపడి నిర్ణయాలు తీసుకోబాకండి అట్లా అనకూడదు. వాళ్ళ అమ్మని చూపించు ఓకే. అయితే పాపం ఈ ఎండాకాలంలో చాలా సందర్భాల్లో తీవ్రమైన వడగాల్పులు, వాటితో కూడిన గాలి, ప్రత్యేకంగా అగ్ని ప్రమాదాలు ఈ టైంలో జరుగుతూ ఉంటాయని అందరం కూడా అప్రమత్తంగానే ఉంటున్నాం. అయినా కానీ పాపం 2 ఇళ్లలో సుమారు 4 కుటుంబాలు, చాలా పేదవాళ్ళు, పాపం వాళ్ళు కష్టాతీతం పనులకు వెళ్ళే వ్యక్తులు. నిన్న ఈ సంఘటన జరగడం చాలా బాధాకరం. ప్రాణ నష్టం ఏం కలగకుండా వాళ్ళందరినీ కూడా కాపాడుకునే విధంగా అధికార యంత్రాంగం, స్థానికంగా ఉన్న పెద్దలు, రాజకీయ నాయకులు అందరూ కూడా కలిసి కృషి చేసి ఒక ధైర్యం నింపడం జరిగింది. ఈ 4 కుటుంబాల్లో కూడా చదువుకునే పిల్లలు ఇంటర్మీడియట్ 10th చదువుకుంటున్నారు. వాళ్ళకి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచే మేము ఆదుకునే విధంగా వాళ్ళకి ఎక్కడ ధైర్యపడకుండా ఉండడానికి కోసం ముందుగా వాళ్ళకి ఒక ధైర్యం నింపాం. ఆ కుటుంబాల్లో జరిగిన ఆస్తి నష్టం, కొంతమంది కాగితాలు పోయినాయి, కొంతమందికి బంగారం పోయింది, ఆర్థికంగా కూడా పాపాలు చితికిపోయారు. సో వాళ్ళని ఏదో విధంగా ఆదుకోవాలని పెద్ద మనసుతోటి మనకి దాతలుగా ఈరోజు స్థానికంగా ఉన్న మన నాయకత్వం, అదేవిధంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి వాళ్ళు కూడా ముందుకు వచ్చి అందించారు. ప్రభుత్వం నుంచి ముందుగా ఇమీడియట్గా తక్షణ సహాయంగా వాళ్ళకి ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు, 20 కిలోల బియ్యం, అదేవిధంగా వాళ్ళకి వండుకోవడానికి వంట గిన్నెలు కూడా ఏర్పాటు చేశారు తహసీల్దార్ గారు నిన్ననే. ఈరోజు అందరం కలిసి మరొక 15,000 నగదు రూపంలో ప్రతి కుటుంబానికి, అంటే టోటల్గా 20,000 రూపీస్ క్యాష్, దాంతోపాటు బట్టలు, బ్లాంకెట్స్, వండుకోవడానికి యూటెన్సిల్స్, వీటితో పాటు ప్రతి కుటుంబానికి ఒక గ్యాస్ కనెక్షన్. అది కాలిపోయిన 3 సిలిండర్లు, ఆ 3 సిలిండర్లు కూడా వాళ్ళకి రీప్లేస్ చేస్తూ ప్రభుత్వం నుంచి తహసీల్దార్ గారు కోఆర్డినేట్ చేసి చేయించారు. రాబోయే రోజుల్లో తప్పకుండా వాళ్ళకి PMAY కింద వాళ్ళకి గృహ నిర్మాణం కూడా ఏర్పాటు చేయడానికి తక్షణంగా మేము ఏర్పాట్లు చేస్తాం. ఇవాళ సాయంత్రానికల్లా మళ్ళీ హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులను కూడా పంపించి ఒకసారి మొత్తం సర్వే చేసుకుని ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, ఇక్కడ ఉన్న అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి
ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుకునేదంటే కొంచెం జాగ్రత్త పడాల్సిన సందర్భం ఇది. ఈరోజు కూడా దాదాపు 47 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉంటుందనేది మనకి ఆల్రెడీ వార్నింగ్స్ వచ్చినాయి. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి ఎక్కడ ఎటువంటి చిన్న అగ్ని కనపడినా అది ప్రమాదకరంగా మారకుండా ఉండడానికి తగు చర్యలు అందరూ కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది సొసైటీలో సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతగా తీసుకుని మీరు ఇమీడియట్గా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తే మీకు మున్సిపాలిటీలో అయితే కమిషనర్ గారికి, తహసీల్దార్ గారికి, పోలీస్ యంత్రాంగం కూడా మీరు అప్రమత్తం చేయొచ్చు. గ్రామాధికారులు, ఎంపీడీఓ గారు, డిఎల్పీఓ గారు వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామని ఆ భరోసా మాత్రం ప్రభుత్వం నుంచి మీకు అందిస్తున్నాం. ఎప్పటికప్పుడు మేము మీకు అందుబాటులోనే ఉండి మరొకసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా మా వంతు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటే మీరు కూడా బాధ్యత తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాం.